let the almost. So yesterday మనం ఒక ఎగ్జిక్యూషన్ చేసాం కదండి. So in the JMeter we have did an execution on GUI meter. on GUI mode. Open. See. ఓకే ఇన్ బిట్వీన్ ఇట్ ఓపెన్. సో ఎస్టర్డే నేను ఆ రిజల్ట్స్ ని ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకున్నాను కదా. సో మనకు 2 టైప్స్, ఒకటి వచ్చి CSV ఫైల్ ఒకటి వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ ది CSV ఫైల్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి రిపోర్ట్ డైరెక్ట్ గా వచ్చి చేరింది, ఓకేనా. సో మనకు బేసికల్ గా మనం అనలైజ్ చేయాలి అంటే, ఓకేనా, మనం అనలైజ్ చేయాలి అంటే మనకు CSV ఫైల్ ఉంటే యూ కెన్ యాడ్ ఇట్ అండ్ యూ కెన్ మేక్ ఏ చేంజెస్ హియర్. బ్యాచ్ 4 దీంట్లో మనం రిజల్ట్స్ రిపోర్ట్, దీనికి సంబంధించిన రిపోర్ట్ కాదు. నిన్న నేమ్ ఏమి ఇచ్చామండి మనం? లోడ్ టెస్ట్ రిజల్ట్స్ ఇదండి. సో లోడ్ టెస్ట్ రిజల్ట్స్ అని ఒక ఫైల్ ఇచ్చాం కదా. సో లోడ్ టెస్ట్ రిజల్ట్స్ అనే ఫైల్ .csv ఫైల్ మనకి ఇక్కడ జనరేట్ అయింది. దీని హెల్ప్ ద్వారా -e అండ్ లైక్ -o అని పెట్టాం కదా, ఓకే. దాని ద్వారా, ఓకేనా, ఇట్ జనరేటెడ్ ఏ HTML రిపోర్ట్. ఇదండి JMeter HTML రిపోర్ట్. ఇది -e అండ్ -o పెట్టడం వల్ల మీకు జనరేట్ అయిన రిపోర్ట్, ఓకేనా. కానీ బేసిక్ రా ఇన్ఫర్మేషన్ దేంట్లో జనరేట్ అయిందండి? లోడ్ టెస్ట్ రిజల్ట్స్ .csv. మీరు ఇది ఓపెన్ చేసుకొని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. ఇదిగో, ఓకే. సో ఇలా మీకు రా డేటా అనేది జనరేట్ అయిందండి. ఈ రా డేటాని సో యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. యాక్చువల్లీ ఈ రా డేటానే మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. ఈ రా డేటానే అది ఈ విధంగా చేసి చూపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వెల్కమ్ పేజ్ తో పాటు 15, 16 అని వచ్చింది చూసారా. ఇవి రిమూవల్ చేయాలి అనుకుంటే ఇఫ్ యూ చేంజ్ హియర్, ఈ రా డేటాలో ఇవి రిమూవ్ చేసేస్తే మీకు అవి మాత్రమే కనిపిస్తాయి, ఓకేనా. ఇప్పుడు ఎలాగో రిపోర్ట్ జనరేట్ అయిపోయింది, మళ్ళీ ఇది చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ ఆ రిపోర్ట్ లో జరుగుతాయంటే ఆ రిపోర్ట్ లో జరగవండి. మీరు దీంట్లో ఏదైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసేసుకొని, ఓకేనా, చేంజెస్ చేసేసుకొని ఈ CSV ఫైల్ ని మళ్ళీ ఒక రిపోర్ట్ లాగా జనరేట్ చేసుకోవచ్చు, ఓకే. విల్ సీ దట్ టుడే హౌ వీ కెన్ డూ దట్, ఓకే. ఫైనల్ గా రిజల్ట్ అనాలిసిస్ అనేది ఒక ఎగ్జిక్యూషన్ చేసేసిన తర్వాత రిజల్ట్స్ ఫైల్స్ అనేది వచ్చేసాయి కదా. సో ఆ రిజల్ట్స్ ఫైల్ ద్వారా మనం ఎలా జనరేట్ చేసుకోగలుగుతున్నామో రిపోర్ట్ ని చూద్దాం. ఇప్పుడు మామూలుగా అయితే ఆటోమేటిక్ గా మనకు కమాండ్ లో ఈ కమాండ్ కొట్టంగానే ఏంటి JMeter -n అండ్ -n t jmx ఫైల్ -l రిజల్ట్స్ ఫైల్ ఇక్కడ దాకా క్రియేట్ చేస్తే, ఓకేనా, మనకు CSV ఫైల్ జనరేట్ అయిపోతుందండి. రా డేటా జనరేట్ అయిపోతుంది. దాని ద్వారా లాస్ట్ లో తర్వాత ఎగ్జిక్యూషన్ తర్వాత కూడా
మనం రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడే -e అండ్ -o అని పెడితే ఆటోమేటిక్ గా అది ఆ ఫోల్డర్ లో HTML రిపోర్ట్ జనరేట్ చేసి పెడుతుంది. మళ్ళీ మనం ఏదైనా చేంజెస్ చేసి ఏదైనా రిపోర్ట్ మళ్ళీ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్, ఇక్కడ రిజల్ట్స్ ఫైల్ జనరేట్ అయింది చూసారా, CSV ఫైల్ జనరేట్ అయి ఉంటుంది. ఆ CSV ఫైల్ దాన్ని మీ నోట్ ప్యాడ్ లో కూడా ఇచ్చున్నారు, ఆ CSV నేమ్. ఓకే, ఆ CSV ఫైల్ జనరేట్ అయి ఉంటుంది, దాంట్లో రా డేటా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ CSV ఫైల్లో చేంజెస్ చేసుకొని యూ కెన్ జనరేట్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇదండి JMX అనే ఈ JMX యూస్ చేయండి. రిజల్ట్స్ దేంట్లో సేవ్ చేయమన్నాము, లోడ్ టెస్ట్ రిజల్ట్స్ డాట్ CSV అనే దాంట్లో జనరేట్ చేయమన్నాము. దీంట్లో ఇప్పుడు రా డేటా అంటే ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన డేటా అంతా దాంట్లో ఉంటుంది. ఓకేనా. -e -o అనేది ఇది దీని బేస్ చేసుకొని ఈ లోడ్ టెస్ట్ రిజల్ట్స్ యొక్క CSV ఫైల్ రా డేటా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని రిపోర్టు HTML రిపోర్ట్లు జనరేట్ చేయమంటాము. -e అంటే ఇంటర్నెట్, ఐ మీన్ ఒక లైక్ HTML పోర్టల్ లాగా డిజైన్ చేయమంటున్నాం అనమాట. ఆ అవుట్పుట్ ఫోల్డర్ దీంట్లోకి జనరేట్ చేయమని ఈ రెండింటి యొక్క మీనింగ్ అనమాట. సో HTML ఫైనల్ గా అది రిపోర్ట్ చేస్తుంది. నవ్వు ఈ CSV లో నువ్వు ఇప్పుడు ఏదైనా చేంజెస్ చేసి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఈ డీటెయిల్స్ అన్ని వద్దు, ఓన్లీ ట్రాన్సాక్షన్ నేమ్సే కావాలి, ఇలా అనుకొని ఏదైనా చేంజెస్ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇవి రిమూవ్ చేసి ఆ ఎక్సెల్ లో మెయిన్ దాన్ని రిమూవ్ చేయకు, దీన్ని జస్ట్ హైడ్ చేసుకొని మనం తర్వాత రిపోర్ట్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, విల్ సీ హౌ వీ కెన్ డూ దట్ నౌ. ఓపెన్ రీసెంట్ సినారియో. ఇప్పుడు ఆ రిపోర్ట్ ని జనరేట్ చేద్దాం. చూడండి ఇక్కడిగా టూల్స్ లోకి వెళ్తే జనరేట్ HTML రిపోర్ట్ ఉంది చూసారా, టూల్స్ జనరేట్ HTML రిపోర్ట్, జస్ట్ క్లిక్ ఇట్. ఓకే, ఇదండి రిజల్ట్స్ ఫైల్ ఎక్కడ ఉన్నాయో అది బ్రౌజ్ చేయమంటుంది. రిజల్ట్స్ ఫైల్ ఎక్కడ ఉంది, మనం డెస్క్టాప్ లో పెట్టున్నాం. లోడ్ టెస్ట్ రిజల్ట్ డాట్ CSV. ఓకే, యూజర్ ప్రాపర్టీస్ అంటున్నారు. ఈ యూజర్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఒక జేమీటర్ బిన్ లో ఒక ఫోల్డర్ అన్నమాట, ఇది ఒక ఫైల్ అన్నమాట. బ్యాట్ ఫైల్ ఎలాగో యూజర్ ప్రాపర్టీస్ ఫైల్ అలాగనమాట. సో ఆ ఫైల్ ని కాపీ చేయమంటుంది. సో మనం జేమీటర్ ఎక్కడ ఉందో జేమీటర్ దగ్గరికి వెళ్ళాలి. జేమీటర్ దీంట్లో లేదు. ఇక్కడ ఏం ప్రాపర్టీస్ అన్నారండి, యూజర్ డాట్ ప్రాపర్టీస్. ఆ ఫైల్ దీంట్లో జేమీటర్ బిన్ లో ఎక్కడ ఉందో చూసుకొని క్లిక్ చేయండి ఇది. ఓకే, అవుట్పుట్ డైరెక్టరీ అంటే ఒక డైరెక్టరీ నువ్వు క్రియేట్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎన్నేమ్ తో క్రియేట్ చేసావు, ఇందాక ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు దేంట్లో జనరేట్ చేయమని చెప్పుకున్నావు అండి, జేమీటర్ లో టెస్ట్ రిజల్ట్స్ అన్నావు కదా. సో ఇప్పుడు నేను కొత్త ఫోల్డర్ ఒకటి ఇస్తున్నాను ఇక్కడ, జేమీటర్ మాన్యువల్ రిపోర్ట్. సో ఈ పాత్ ఇది బ్రౌజ్ చేసుకోవచ్చు కూడా, మీరు డైరెక్ట్ గా బ్రౌజ్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి బ్రౌజ్ చేయొచ్చు మీరు. సో డెస్క్టాప్ లో పెట్టినాం మాన్యువల్ రిపోర్ట్, సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ జనరేట్ రిపోర్ట్ అని కొట్టాలి, ఇది జనరేట్ చేస్తూ ఉంటుంది. సో రిపోర్ట్ క్రియేటెడ్ అని ఒక మెసేజ్ వచ్చింది మీకు. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ దట్ పర్టికులర్ ఫోల్డర్ వెదర్ ఇట్ ఇస్ జేమీటర్ మాన్యువల్ రిపోర్ట్ లో ఒక ఫైల్ అయితే జనరేట్ అయింది. సేమ్ అదే విధంగా
ఓకే. ఇప్పుడు దీంట్లో మీరు ఏదైనా చేంజెస్ చేసుకొని మీరు మళ్ళీ చేంజ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలండి, ఈ సిఎస్వి ఫైల్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు వద్దు అనుకున్నారు అనుకోండి, సో ఇవన్నీ రిమూవ్ చేసేయండి. ఓకే, రిమూవ్ ఇట్. తర్వాత ఉండే డేటాని నువ్వు రిపోర్ట్ జనరేట్ చేయి, అప్పుడు ఇవి కూడా ఉండవు. సో అలా ఏదైనా చేంజెస్ రా డేటాలో చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. పర్టికులర్ గా నేమ్స్ ని ఫిల్టర్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు నాకు దీనికి సంబంధించిన వాల్యూస్ ఉంటే సరిపోతుంది అని ఫిల్టర్ చేసుకోవాలన్నా ఇక్కడ ఫిల్టర్ చేసి వాళ్ళకి మామూలుగా చెప్తూ ఉండొచ్చు. కానీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూడాలి అంటే రిపోర్ట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఈజీలీ. ఇలా జనరేట్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీరు మిస్ అయ్యి -e అండ్ -o అని HTML రిపోర్ట్ ఇవ్వకపోయినా రా రిజల్ట్స్ మీ దగ్గర ఉంటే we can able to generate a report. ఓకే, అండ్ ఆల్సో మీరు అడిషనల్ గా ఇక్కడ ఏదైనా డీటెయిల్స్ ఎనలైజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఓకేనా, అడిషనల్ డీటెయిల్స్ ఇంకా ఎనలైజ్ చేయాలి, నేను డీటెయిల్డ్ గా ఎనలైజ్ చేయాలి అంటే నీకు HTML రిపోర్ట్ అయితే వచ్చింది లైక్ దిస్, అండ్ యూ హ్యావ్ ద గ్రాఫ్స్ లైక్ దిస్ ఓవర్ ద టైమ్. దానికి సంబంధించిన రెస్పాన్స్ టైమ్స్ ఎలా ఉన్నాయి, రెస్పాన్స్ టైం పర్సంటేజ్ ఎలా ఉన్నాయి అని గ్రాఫ్స్ ఇలా చూసావు. ఓకే, లైక్ ఇంకా లైక్ హిట్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. హిట్స్ పర్ సెకండ్ దీంట్లో లేదు చూడు, హిట్స్ లేవు చూడండి. దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ హిట్స్ ఉన్నాయి. ఓకే, ఈ త్రూపుట్ లో హిట్స్ ఉంటాయి. అలా ఆల్మోస్ట్ ఎవ్రీ గ్రాఫ్ విల్ బి దేర్. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ టు అనలైజ్ అండ్ రా డేటా రూపంలో నేను ఏదైనా క్లియర్ గా ఇంకా చూసుకోవాలి అలా ఇలా అనుకుంటే, ఓకే, యూ కెన్ ఏబుల్ టు యాడ్ ప్లగిన్స్. యూ కెన్ ఏబుల్ టు యాడ్ ప్లగిన్స్. ఆ ప్లగిన్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ఏ వాల్యూ కావాలంటే వాటిని ఈజీగా మీకు వచ్చిన రా డేటా ద్వారా అప్లోడ్ చేసి యూ కెన్ ఏబుల్ టు సీ దట్స్. అవి ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ప్లగిన్ మేనేజర్ లో వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఐడియా ఉందండి మీకు? సో ఇక్కడ ప్లగిన్ మేనేజర్ లో ఓపెన్ చేయగానే మీకు ఇన్స్టాల్డ్ ప్లగిన్స్, అవైలబుల్ ప్లగిన్స్, అప్గ్రేడ్స్ అని ఉన్నాయి. సో ఈ రెండిట్లోనే ఉంటుంది మెయిన్ గా మీకు. ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అంటే ఇప్పుడు దాకా నీ జేమీటర్ లో ఏ ప్లగిన్స్ అయితే యాడ్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, ఇవన్నీ యాడ్ అయిన ప్లగిన్స్. బేసికల్ గా మీరు ఎక్కువగా ఏ ప్లగిన్స్ యాడ్ చేసుకోవాలంటే 3 బేసిక్ గ్రాఫ్స్, 5 అడిషనల్ గ్రాఫ్స్. ఓకేనా, ఇది చేసుకొని ఉన్నానండి. ఓకే, దాని తర్వాత థ్రెడ్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, థ్రెడ్ గ్రూప్స్ పర్టికులర్ గా అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ అలా ఉన్నాయి చూసారా, ఆ థ్రెడ్ గ్రూప్స్ అవన్నీ యాడ్ చేయండి అండి. ఓకే, ఎలా ఇక్కడికి వెళ్ళి థ్రెడ్ గ్రూప్ అని కొట్టంగానే మనకు మామూలుగా అల్టిమేట్ అనుకున్నాం అనుకో. ఫస్ట్ గ్రాఫ్స్ చూద్దాం, 3 బేసిక్ గ్రాఫ్స్. ఓకే, వన్స్ ఇవి దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అవైలబుల్ లో ఉన్నటివి కనిపించడం లేదండి. ఇవి బేసికల్ గా ఇవి ఉంటాయి చూసారా మీకు, 3 బేసిక్ గ్రాఫ్స్, 5 అడిషనల్ గ్రాఫ్స్, అవి ఇక్కడ ఉంటాయి. ఇవి మీరు జస్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ జేమీటర్ ఉంది చూసారా, సో అది క్లిక్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అవైలబుల్ ప్లగిన్స్ లో ఇప్పుడు దాకా యాడ్ చేయని వాటిలో ఏదో ఒకటి నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే, ఇది నేను యాడ్ చేయాలి. అలా ఒకటి కాదండి, మల్టిపుల్ గా మీరు యాడ్ చేయాలి అనుకున్నా కూడా యూ కెన్ యాడ్ ఇట్. ఇక్కడ చాలా ఉంటాయండి, చాలా అంటే చాలా ఉంటాయి. హండ్రెడ్స్. ఓకే, సో అప్లై చేంజ్ చేయగానే ఈ రెండు యాడ్ అవుతాయి. ఇన్స్టాల్డ్ ప్లగిన్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిన తర్వాత నీ జేమీటర్ అనేది రీస్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్లగిన్స్ లో ఉండేవి ప్లగిన్ మేనేజర్ ద్వారా ఆ ప్లగిన్స్ ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత అప్లై చేంజెస్ అని కొడితే విల్ రీస్టార్ట్ ఆటోమేటికల్లీ. వన్స్ ఇట్ ఈస్ రీస్టార్టెడ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు సీ.
సో ఇట్స్ రీస్టార్టెడ్. అడిషనల్ గా అది వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందండి? ఏ గ్రాఫ్ యాడ్ చేసింది నేను? ఏం గ్రాఫ్ యాడ్ చేశానండి నేను ఇప్పుడు అడిషనల్ గా? ఇప్పుడు ఏం గ్రాఫ్ యాడ్ చేశానో చూడలేదా? ఓకే, దట్స్ ఫైన్. ఓకే, సో ఇలా మీరు యాడ్ చేయగానే మీకు అడిషనల్ గ్రాఫ్స్ ఏవైతే కనిపిస్తాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఇవన్నీ అడిషనల్ గా యాడ్ చేసిన గ్రాఫ్స్. ఓకేనా? సో ఇవన్నీ అడిషనల్ దీంట్లో లేవు. కాన్ఫిగ్ ఎలిమెంట్స్ లో అడిషనల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. థ్రెడ్ గ్రూప్స్ లో అడిషనల్స్ ఇవి ఉన్నాయి. లిజనర్స్ లో లిజనర్స్ యాడ్ చేశాను. అడిషనల్ గా ఇవన్నీ ఉన్నాయి. అలా ఇండివిజువల్ గా ఆ 3 బేసిక్ గ్రాఫ్స్, దాని తర్వాత 5 గ్రాఫ్స్ అని ఉన్నాయి చూసారా, అవి యాడ్ చేయగానే మీకు ఇవన్నీ వస్తాయి. నేను యాడ్ చేసింది ఇదండి, గ్రాఫ్స్ జనరేటర్. ఓకే, సో ఇలా మీకు అడిషనల్ గ్రాఫ్స్ వస్తాయి. మీరేం చేయాలి? నాకు యాక్టివ్ థ్రెడ్స్ ఓవర్ టైమ్ అనేది నేను చూసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. జస్ట్ యూ నీడ్ టు యాడ్ హియర్. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అలా మల్టిపుల్ గా నువ్వు యాడ్ చేయండి. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో దాని తర్వాత అడిషనల్ గా ఏం చూడాలనుకుంటున్నావు? లైక్ రెస్పాన్స్ కోడ్స్ పర్ సెకండ్ ఎలా జరిగింది అని, ఇవన్నీ గ్రాఫ్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఆ గ్రాఫ్స్ కవర్ కాకపోతే ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఇలా ఉన్నాయనుకోండి. జస్ట్ వాట్ యూ నీడ్ టు డూ వాస్, ఓకే, ఈ గ్రాఫ్ లోకి ఇక్కడ ఏమైనా గ్రాఫ్స్ ఉన్నాయండి? ఏం గ్రాఫ్స్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏం లేదు. ఓకే, ఇవి ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నేను అనలైజ్ చేయాలి అనుకుంటున్నాను చూసావా, అక్కడ అనాలిసిస్ కాంపోనెంట్ ఉంది మనకు. ఇక్కడ అనాలిసిస్ కాంపోనెంట్ ఏమి ఉండదు. అనాలిసిస్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ మీకు అడిషనల్ గా లిజనర్స్ లో ఏ అయితే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయదలుచుకుంటే అన్ని యాడ్ చేయగలరు. అగ్రిగేట్ రిపోర్ట్ అయినా ఇవన్నీ యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత ఓకేనా, సమ్మరీ రిపోర్ట్ ఇది అగ్రిగేట్ రిపోర్ట్. అగ్రిగేట్ రిపోర్ట్ లో 95th ఇవన్నీ రా డేటా రూపంలో ఇలా ఉంటుంది కదా. నౌ దెర్ ఈస్ నో డేటా, ఐ జస్ట్ వాంట్ టు గెట్ ద డేటా. సింపుల్ గా మీరేం చేయాలంటే బ్రౌజ్ చేసి ఆ సిఎస్వి ఫైల్ ఉంది చూసారా, ఆ సిఎస్వి ఫైల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ కానీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న డేటా అంతా దీంట్లోకి వస్తుందండి. చూసారా, లైక్ దిస్ యూ గాట్ ఇలా వచ్చాయి సేమ్ డేటా ఒక ఎక్సెల్ రూపంలో ఇలా వచ్చింది. దాంట్లో కానీ ఇవి రిమూవ్ చేస్తుంటే ఇది కూడా క్లియర్ అయిపోతుంది. అలా ప్రతి ఒక్క గ్రాఫ్ లో యూ కెన్ గెట్ ఇట్. ఓకే, ఇవన్నీ ఏంటంటే లైక్ మనకు రెస్పాన్స్ కోడ్ పర్ సెకండ్ ఇది కూడా చూడండి అండి. అనలైజ్ చేసుకోవడానికి మనకు దీంట్లోకి వెళ్ళి నోట్ టెస్ట్ రిజల్ట్స్ డాట్ సిఎస్వి కొడితే సి హౌ టెస్ట్ లో ఏం గ్రాఫ్ అండి ఇది? రెస్పాన్స్ కోడ్స్ పర్ సెకండ్. ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చూడండి రెస్పాన్స్ కోడ్స్ ఎలా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఇక్కడికి వెళ్ళింది, ఇలా వెళ్ళింది. సేమ్ గ్రాఫ్ మీకు ఇక్కడ ఆల్రెడీ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ లో ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే అడిషనల్ ప్లగ్ఇన్స్ రూపంలో రావాలి అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు చెక్ ఇట్ హియర్. రెస్పాన్స్ కోడ్స్ అనేది ఎక్కడైనా ఉందో చూడండి. రెస్పాన్స్ టైం వర్సెస్ రిక్వెస్ట్ ఉంది, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఉంది, కోడ్స్ పర్ సెకండ్. ఇది ఈ గ్రాఫ్ అండి. ఇది ఒక లైనర్ గా 200 ఇలా ఉంది, 500 కింద ఎక్కడో ఉంది. సేమ్ అదే గ్రాఫ్ అండి ఇక్కడ కూడా మీకు ఇదండి. ఈ బ్లూ లైన్ 500, ఇది 200. సో అదే డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అక్కడే ఆల్మోస్ట్ కనిపిస్తా ఉంది మీకు. ఓకేనా? సో ఇలా మీరు అడిషనల్ గా ఏదైనా గ్రాఫ్స్ ని యాడ్ చేసుకొని చూసుకోవాలి అంటే జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో దీంట్లో అడిషనల్ గా మెర్జ్ చేసి గ్రాఫ్ ని దాని తర్వాత హిట్స్ పర్ సెకండ్ ఇలా ఉన్నప్పుడు నాకు రెస్పాన్స్ కోడ్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, అలా చేయాలి అనుకుంటే మీరు చేయలేరు. అర్థమైందా? మెర్జ్ చేసి గ్రాఫ్స్ అవన్నీ అనాలిసిస్ రిపోర్ట్ లో చేసాం చూసారా, అలా మెర్జ్ చేసి దాని తర్వాత గ్లాన్ నాటి పెట్టి ఫిల్టర్స్ పెట్టి అవన్నీ చేయాలంటే జేమీటర్ లో చేయలేరండి. ఓకే, సో ఫైనల్ గా ఇలా వస్తుంది. ఏంటి ఇది? నాన్ జిఐ మోడ్ లో ఒక సిఎస్వి ఫైల్ ని మీరు జనరేట్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు జనరేట్ అదర్ గ్రాఫ్స్ అండ్ ఆల్ బై యూజింగ్ దట్ సిఎస్వి ఫైల్. ఓకే, అర్థమైందా? సో అదే పనిని మనం ఇలాగే పెడదాం, ఈ రిపోర్ట్స్ అన్ని ఇలాగే పెడదాం. ఓకే, ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. లైక్
ఇవి రిమూవ్ చేసేద్దాం. ఓకే, నిన్న నాన్ జియో పెట్టాం కదా టెస్ట్, అదే టెస్ట్ ని ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం జియోలోనే పెడదాం. ఓకే, జియోలో పెట్టడం అంటే ఏంటంటే జస్ట్ మామూలుగా నాన్ జియోలో చేసినప్పుడు ఈ వ్యూ రిజల్ట్స్ ట్రీ అనేది ఉంది చూసారా, అది డిజేబుల్ లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు మామూలుగా మనం యూఐలో చేస్తున్నప్పుడు యూ కెన్ ఎనేబుల్ ఆల్ ద గ్రాఫ్స్, అన్ని లైవ్ లో చూడాలి అనుకున్నాం, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ గ్రాఫ్ ఎలా పోతుంది అనేది చూడాలి. ఓకే, నౌ అది కింద టెస్ట్ కింద. ఓకే, ఇంకా అడిషనల్ గా ఏంటండి, మెయిన్ గా ఎక్కువగా మనం ఏం చూస్తాం, రెస్పాన్స్ టైం గ్రాఫ్. ఓకే, రెస్పాన్స్ టైం గ్రాఫ్. నెక్స్ట్ ఇంకా ఏం చూస్తామండి ఎక్కువగా, రెస్పాన్స్ కాకుండా హిట్స్, రెస్పాన్స్ కోడ్స్ వద్దు, హిట్స్ ఎలా పోతున్నాయో చెక్ చేద్దాం. ఓకే, ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు create a file actually. Okay, now I am going to do the execution in GUI. Okay, GUI చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అక్కడ మనం ఒక్కసారిగా ఫైల్ ఇచ్చాం చూసావా, ఒక ఫైల్ ఇచ్చాం చూసావా, సిఎస్వి ఫైల్ ఒకటి. ఆ సిఎస్వి ఫైల్ కమాండ్ లైన్ లో ఒకసారి రాస్తే యూ కెన్ బ్రౌజ్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ద డేటా ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ సిఎస్వి ఫైల్ ని మీరు ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసి యూ నీడ్ టు యాడ్ దట్ సిఎస్వి ఫైల్ ఇక్కడ, అది అక్కడ ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది కదా. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా నేమ్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది, కానీ ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ లొకేషన్ ఇవ్వలేదు అంటే డైరెక్ట్ గా ఇది తీసుకుని వెళ్ళి జేమీటర్ ఎక్కడ ఉందో ఆ జేమీటర్ లోని బిన్ ఫోల్డర్ లో పెడుతుందండి. ఓకేనా, మీరు పర్టికులర్ గా పాత్ కానీ మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి క్రియేటింగ్ ఏ పాత్. ఓకే, నువ్వేం చేస్తావు అంటే ఇక్కడికి వెళ్ళు, సేమ్ పాత్ ఇవ్వండి, ఇది ఇక్కడికి ఇవ్వండి, ఇది జస్ట్ ఫోల్డరే. ఫోల్డర్ తర్వాత మీకేం చేయాలండి, రిజల్ట్స్ యూఐ రిజల్ట్స్ అని పెట్టున్నాను, వ్యూ రిజల్ట్స్ ESV అంటే ఈ ఫోల్డర్ లో ఈ బ్యాచ్ 3 అనే ఫోల్డర్ లో జనరేట్, అలా ప్రతి దాంట్లో కాపీ చేయండి. ఓకే, ప్రతి దాంట్లో కాపీ చేయండి. ఇప్పుడు నీ రిజల్ట్స్ అన్ని ఇలా ఒక ఫైల్లో సేవ్ అయి ఉంటాయి. మోస్ట్లీ ఈ ఫైల్ ఉంటే సరిపోతుంది. ఇండివిజువల్ గ్రాఫ్స్ వి CSV లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ అగ్రిగేట్ రిపోర్ట్ ఉంది కదా, అగ్రిగేట్ రిపోర్ట్ అని కూడా యాడ్ చేయండి. మనకు లిజనర్ లో వెళ్ళి అగ్రిగేట్ రిపోర్ట్, ఇక్కడ కూడా సేమ్ కాపీ చేయండి. ఆల్రెడీ హిట్స్ కాదు, దేంట్లో ఉండేది మనం చేయాల్సింది అగ్రిగేట్ రిపోర్ట్ ఇక్కడ ఉంది. సో అగ్రిగేట్ రిపోర్ట్ ఉంది, సో ఇక్కడ కూడా CSV యాడ్ చేస్తారా, ఇక్కడ సేమ్ నిన్న చేసిన లాగే అండి. ఓకే, జస్ట్ ఇక్కడికి వెళ్ళి 5 యూజర్స్ పెట్టారు, ర్యాంప్ అప్ పెట్టారు 10, డ్యూరేషన్ ఒక 10 minutes పెట్టారు. ఓకే, మీరు 10 minutes కాకుండా ఇక్కడ 15 minutes 300. 10 seconds లెక్క 5 యూజర్స్ అంటే 50 seconds. ఓకే, సో ఫాలో అవుతున్నారా అండి నేనేం చేస్తున్నానని? ఎస్ సార్. సో ఇలా పెట్టి రన్ చేయడమే, ఇంకేం లేదు. సో రన్ చేసిన తర్వాత రన్ అవుతూ ఉంటుంది, అన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయండి ఫెయిల్యూర్స్?
IP address, sir. Yes, we need to change this IP address to 103 92.168.0.1. Okay, you can run it now. CSV లో అసలు డేటా ఉందా? ఓవర్ రైట్ చేద్దాం. స్టార్ట్ అయింది, అలా పోతా ఉంది. సో లైవ్ లో మీరు మానిటర్ చేసుకోగలుగుతున్నారు, గ్రాఫ్స్ ఎలా పోతున్నాయి, ఎంతమంది యూజర్స్ పోతున్నారు ఏంటి అనేది. ఇక్కడ హిట్స్ ఉంటాయి, ఇక్కడ యూజర్స్ గ్రాఫ్ పెట్టలేదు మనం, యూజర్స్ గ్రాఫ్స్ కూడా పెట్టచ్చు. ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా లైవ్ లో గ్రాఫ్ పోతా ఉంది అని చెక్ చేసుకోగలరు. కాకపోతే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు మెమరీ కన్సప్షన్ అనేది ఎక్కువగా అవుతుంది అన్నమాట. మనకు హై మెమరీ కన్సప్షన్, మీ ర్యామ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే జేమీటర్ అనేది లోకల్లోనే రన్ అవుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లోకల్లోనే రన్ అవుతుంది. దానికి సెపరేట్ గా ఎల్జీ యాడ్ చేయాలన్నా కూడా, ఓకేనా, ఆ ఎల్జీ మిషన్ లో కూడా జేమీటర్ రన్ చేయాలి. మామూలుగా లోడ్ రన్నర్ ఒక మిషన్ లో కంట్రోలర్ రన్ చేసి వేరే మిషన్స్ ని ఎల్జీగా తీసుకోవచ్చు. కానీ జేమీటర్ రన్ అవ్వాలి అంటే మాత్రం జేమీటర్ లో ఎల్జీని ఏదైనా యూటిలైజ్ చేయాలన్నా కూడా, అంటే నీ మిషన్ కాకుండా వేరే మిషన్ కూడా తీసుకొని దాంట్లో ఉన్న ర్యామ్ ని మనం యూటిలైజ్ చేసుకుని ఎల్జీగా చేసుకోవాలి అనుకున్నా కూడా, నువ్వు సేమ్ ఇక్కడ జేమీటర్ ఏదైతే వర్షన్ ఉందో సేమ్ వర్షన్ ఆ ఎల్జీ మిషన్ లో కూడా ఉండాలి. అది కూడా ఎలా చేయాలి అంటే, ఇక్కడ 100 మంది యూజర్స్ ఉన్నారు అనుకోండి, 50 యూజర్లు దీంట్లో 50 యూజర్లు దాంట్లో చేసుకొని 100 మంది లాగా చేసుకోవచ్చు. లేకుంటే 70 దీంట్లో 20 దాంట్లో, అలా ఇలా యూజర్స్ ని కూడా అక్కడ, అంటే ఇక్కడ 75 యూజర్స్ రన్ చేస్తారు, అక్కడ 25 యూజర్స్ చేస్తారు. అంతేగాని ఒక దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తూ మిగతా సిస్టమ్స్ ని ఎల్జీ లాగా జేమీటర్ ద్వారా అయితే చేయలేరు. ఓకేనా, 2 మిషన్స్ తీసుకోవాలి, 2 మిషన్స్ లో డిఫరెంట్ డేటా పెట్టుకొని ఎట్ ఏ టైం రన్ చేసేటట్టుగా చూసుకోవాలి అంతే. కాకపోతే మాస్టర్ మిషన్ ఒకటి ఉంటుంది. మాస్టర్ అంటే మెయిన్ గా డేటా అంతా కొలెక్ట్ చేసే మిషన్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత స్లేవ్ మిషన్స్ వేరేగా ఉంటాయి. ఓకే, అంటే స్లేవ్ మిషన్స్ అంటే ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అండి. ఇక్కడ మనకు కంట్రోలర్ ఎల్జీస్ అని ఎలా చెప్తామో, అక్కడ మాస్టర్ స్లేవ్ అని అంటారు అంతే. మాస్టర్ అంటే కంట్రోలర్ లో మెయిన్ గా కంట్రోలర్ లాంటిది, కానీ అందరు యూజర్స్ దాంట్లో జరగదు. ఓకే, కొంతమంది యూజర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది, దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ టెస్టింగ్ అంటారు అనమాట. మాస్టర్ స్లేవ్స్ ఉంటాయి. స్లేవ్స్ ఈస్ నథింగ్ బట్ ఎల్జీస్. ఓకే, మాస్టర్ మిషన్ ఇక్కడ. సో మాస్టర్ స్లేవ్ మిషన్స్ అయిపోయిన తర్వాత కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మామూలుగా ఏం చేస్తారు, సింపుల్ గా మీరు రిమోట్ స్టార్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా, అంటే ఈ మాస్టర్ మిషన్ లో యాక్సెస్ ఉంటుంది అనమాట. వేరే మిషన్స్ తీసుకున్నావు కదా, ఆ మిషన్ యొక్క యాక్సెస్ ఐపీల ద్వారా కమ్యూనికేట్ చేసి ఉంటారు. డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ టెస్టింగ్ అంటారు. అది చాలా ఇదనమాట. ఓకే, సో బేసికల్లీ యు ఆర్ గోయింగ్ ఓన్లీ విత్ జేమీటర్, నాన్ GUI. ఫైనల్లీ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద రిపోర్ట్. దట్స్ ఆల్. సో ఇవి ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ ఎలా వెళ్తున్నాయి ఏంటంటే, ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ గ్రాఫ్ లో చూస్తున్నారు. రా డేటా ఇక్కడ చూసుకోలేరు మళ్ళీ. ఓకే, అండ్ ఆల్సో మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ రిజల్ట్స్ ఫైల్ ఎక్కడైనా కూడా కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇక్కడ CSV ఫైల్ పెట్టాను కదా, దాంట్లో నేను ఎర్రర్స్ కి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, సక్సెస్ కూడా చూసుకోవాలి అంటే జస్ట్ యూ కెన్ ఎనేబుల్ దీస్ ఆప్షన్స్. ఓకే, ఇంకా కాన్ఫిగర్ కొడితే, ఓకే, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే నీకు వస్తుంది కదా రా డేటా, ఇక్కడ ఈ రా డేటా వస్తుంది కదా. సో ఈ రా డేటాలో ఇప్పుడు నువ్వు ఏదైతే ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నావో, ఓకేనా, ఇక్కడ ఏదైతే ఎనేబుల్ చేస్తున్నావో దానికి సంబంధించిన డేటా అంతా ఉంటుందండి దానికి. ఓకే, దానికి సంబంధించిన డేటా అంతా
ఇవి హెడర్స్ అన్నమాట. సో అక్కడ ఏవైతే ఎనేబుల్ చేస్తావో ఆ హెడర్స్ తో మీకు ఈ రా డేటా అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీంట్లో పర్టికులర్ గా నువ్వు అడిషనల్ గా ఏదైనా యాడ్ చేయాలి, ఏదైనా రిమూవ్ చేయాలి అనుకుంటే యూ కెన్ రిమూవ్ ఇట్. అండ్ ఇక్కడ మీకు జనరేట్ అయిన టైం డ్యూరేషన్ నువ్వు చూసావనుకుంటే, ఓకేనా, ఇదేదో 1666 రూపంలో ఉంది కదా, అదేంటండి అది మామూలుగా ఈ టైం జరిగింది ఆ టైంకి జరిగింది అని ఎక్కడా లేదు. మామూలుగా ప్రతి సెకండ్కి ఇక్కడ డేటా జరుగుతుంది చూసారా, అంటే ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఎంతండి ఇప్పుడు టైము 9:11 కదా, ఆ 9:11 అలా ఈ టైంకి జరిగింది అని ఇక్కడ లేదే అంటున్నాం. ఇది ఎలా ఉంది అంటే దీన్ని ఏం టైమింగ్ అంటారంటే ఈ నాచ్ టైమింగ్ అంటారు. ఈ నాచ్ టైమింగ్ అంటారు. మీరు జస్ట్ దాన్ని కన్వర్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. హౌ టు కన్వర్ట్ epoch time to ఇలా మీరు కానీ చూస్తే ఇట్ విల్ కన్వర్ట్ యాక్చువల్లీ epoch టైం కి మీరు epoch ఇంటూ 1000 పెడితే మీకు ఎలా వస్తుంది అని చెప్పి చూపిస్తుంది చూడండి. టైం స్టాంప్ హ్యూమన్ డేట్. ఈ టైంలో మామూలుగా ఎలా ఉందో చూడండి. ఈ రా డేటా ఉంది కదా, ఈ రా డేటాని తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ కానీ కన్వర్టర్ కూడా ఉంటుందండి, జస్ట్ ఆ టైం ఇక్కడ పెట్టు. ఇదండి అది 4:11 జిఎంటి. మాకు కావాల్సింది ఐఎస్టి కదా, ఇది జిఎంటిలో ఉంది. యువర్ టైం జోన్ అంటే మా టైం జోన్ వచ్చి పొద్దున 9:41 కి ఎగ్జిక్యూషన్ జరిగింది అది. ఓకేనా? డేట్ వచ్చి జిఎంటిలో చూపిస్తుంది, ఐఎస్టి లోకల్ టైం చూద్దాం. బిఎస్టి టైం 9:4 ఇది. ఈరోజు డేట్ ఇది. మామూలుగా ఐఎస్టి అని కొట్టండి, కన్వర్ట్ ఉంటుంది. ఇది యూనిక్స్ అనే కాదు, వేరే ఉంటాయి. దీన్ని epoch టైం అంటారండి. ఇది జేమీటర్ డిఫాల్ట్ గా మనకు జనరేట్ చేసేది epoch టైం. దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈవెన్ అంత కూడా అవసరం లేదు. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ రిపోర్ట్ లో లైక్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆ 1 hour లో ఎలా జరిగింది అనేది చూపించేసి ఉంటుందండి. వెళ్ళి ఆ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. టైం కన్వర్ట్ చేసి ఇచ్చింది. త్రూఅవుట్ ద టెస్ట్ డ్యూరేషన్ ఎలా ఉందని గ్రాఫ్స్ లో మీరు చూసుకున్నా కూడా 10, 20, 100 అలా అని కన్వర్ట్ చేసి ఇచ్చింది. 9:41 కి ఆల్మోస్ట్ అది కన్వర్ట్ చేసి చూపించింది. కానీ మనకు రా డేటాలో వచ్చేది ఏంటండి, epoch టైమింగ్. ఓకేనా? మీరు మామూలుగా క్వశ్చన్ అడిగితే సో రా డేటాలో epoch టైమింగ్ జరుగుతుంది, మీరు ఎలా కన్వర్ట్ చేస్తున్నట్టే we have converters to convert, or if you generate a report dynamically it is going to generate our custom టైమింగ్ జోన్ అన్నమాట. సేమ్ అదే 9:41 కి జరిగింది, 9:42 కి ఎలా ఉంది, 43 కి ఎలా ఉంది అలా. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ డన్. యా, ఆల్మోస్ట్ టెస్ట్ ఇస్ డన్ అండి. ఓకే, టెస్ట్ ఇస్ డన్. సో ఫైనలీ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ వన్. అండ్ ఇప్పుడు మీరు జనరేట్ చేయాలి అనుకుంటున్నారు రిపోర్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరేట్ చేయాలి అనుకుంటున్నారంటే లైక్ బ్యాష్ 3. సార్ ఇది జియోఐ మెథడ్ సార్ మీరు చెప్పేది? ఇది జియూఐ. అవును, నిన్న చెప్పింది సియుఐ, సిఎల్ఐ నాన్ జియూఐ ఆర్ సిఎల్ఐ. నాన్ జియూఐ ఆర్ సిఎల్ఐ కమాండ్ లైన్ అని. ఇది జియూఐ మాత్రం. జియోలో ఇలా చేసిన తర్వాత సిఎస్పి ఫైల్స్ వస్తాయి కదా,
మీరు ఇక్కడికి వెళ్ళి ఆ ఫోల్డర్ లో ఏదైతే ఫోల్డర్ లో మీరు పెట్టారో మాన్యువల్ రిపోర్ట్ అని CSV ఫైల్స్, మాన్యువల్ కాదు. సో మనకు ఫోల్డర్ నేమ్ ఏమి ఇచ్చామండి, GUI results.csv. దేంట్లో బ్యాచ్ 3లో GUI results.csv. ఓకేనా? ఈ CSV ఫైల్లో దానికి సంబంధించిన డేటా అంతా ఉంది కదా. సో దాన్ని మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ సేమ్ రిపోర్ట్ జనరేట్ చేయాలి అంటే యూ కెన్ గో టూల్స్, జనరేట్ HTML రిపోర్ట్, బ్రౌజ్ ద CSV ఫైల్. ఇక్కడ ఉంది డెస్క్టాప్, GUI results.csv, open, user properties, ఏదైనా జేమీటర్ లో వెళ్ళాలి. బిన్ లో ఉంటాయి, బిన్ లో యూజర్ ప్రాపర్టీస్ ఇక్కడ చెప్పి ఉంటుంది చూడండి, యూజర్ ప్రాపర్టీస్. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ డైరెక్టరీ, ఇక్కడ ఒక ఫోల్డర్ మీరు జనరేట్ చేసి ఉండాలి, క్రియేట్ ఉండాలి. ఏం పెడుతున్నారు దీనికి, లైక్ UI రిపోర్ట్. ఆ పాత్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి బ్రౌజ్ చేయొచ్చు ఏదైనా. ఓకే చేసి జనరేట్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు దీని ద్వారా వచ్చిన CSV ఫైల్ కూడా అది కాపీ చేసుకుంటుంది. యూ కెన్ జనరేట్ రా డేటా ఫ్రమ్ దే. రిపోర్ట్ జనరేట్ అయింది. సో యూ కెన్ గో అండ్ చెక్ GUI రిపోర్ట్. ఇది వితౌట్ ఇచ్చింది చూడండి, ట్రాన్సాక్షన్ నేమ్స్ లెవెల్లో ఇచ్చింది. ఓకే, ఇన్సైడ్ ట్రాన్సాక్షన్స్ లోపల రాలేదు, గమనించారా? సో ఎర్రర్స్ ఉంటే ఏదైనా ఉంటే చూపించింది. ఓవరాల్ రిక్వెస్ట్ 100% పాస్ అనేది చూపించింది. చార్ట్స్ కామన్ అండి, అన్నిటికీ కామన్ గా ఉంటాయి. రెస్పాన్స్ టైం, ఓవర్ టైం ఎలా ఉంది, ఓన్లీ ట్రాన్సాక్షన్ నేమింగ్స్ ద్వారా ఈ రిపోర్ట్ పంపించేస్తారు. ఇది ఎందుకు ఇలా వచ్చింది, అది ఎందుకు అలా వచ్చింది అంటే బేసికల్ గా మీరు ఇక్కడ జనరేట్ చేసేటప్పుడు చూడండి ఏం జనరేట్ చేశారు, ఇన్సైడ్ రిక్వెస్ట్ లో రానియకుండా జనరేట్ చేశారు. సో లైక్ దిస్ ఇట్ ఈస్ క్యాప్చరింగ్, బట్ ఇన్ నాన్ GUI ఇట్ ఈస్ రీడింగ్ పేరెంట్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ ట్రాన్సాక్షన్స్. UI లో చేసినప్పుడు పేరెంట్ ట్రాన్సాక్షన్స్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతున్నాయో, ఇక్కడ ఎలా అయితే ఎగ్జిక్యూట్ ఉన్నాయో అది CSV లో అదే విధంగా పోయింది. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఓన్లీ ద డేటా ఆఫ్ పేరెంట్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ లో, ఓకే, ఆ ట్రాన్సాక్షన్ లో మల్టిపుల్ రిక్వెస్ట్లు ఉంటే ఇండివిజువల్ గా చూడాలనుకుంటే యూ కాంట్ ఏబుల్ టు సీ ఇన్ దిస్ యాక్చువల్లీ. ఓకే, మీరు ఓన్లీ మెయిన్ రిక్వెస్ట్ మాత్రమే చూసుకోగలరు. ఓకే, బట్ ఇట్ ఇంక్లూడ్స్ ద రెస్పాన్స్ టైం. యాక్చువల్లీ ఇప్పుడు మీరు రెస్పాన్స్ టైం ఓవర్ టైం చేసినారనుకోండి, వెల్కమ్ పేజ్ లో ఉన్న 15-16 రిక్వెస్ట్ ఉన్నాయి చూసారు, ఇట్ ఇంక్లూడ్స్ ద రెస్పాన్స్ టైం ఆఫ్ దట్ వన్ యాజ్ వెల్. ఈ రెండింటి రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ టైమ్స్ కూడా ఉంటాయి దాంట్లో. మొత్తంగా కలిపి ఈ వెల్కమ్ పేజ్ కి ఎంత టైం తీసుకుంటుందా అనేది ఇక్కడ నువ్వు ఈజీగా చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ 700 మిల్లీ సెకండ్స్ ఇక్కడ చూసారు, ఎంత తీసుకుంది, 644 మిల్లీ సెకండ్స్ తీసుకుందండి. ఫ్లైట్ సెలెక్షన్ హైయెస్ట్ అది మాత్రమే ఇచ్చింది, మిగతా అదంతా నార్మల్ రేంజ్ లోనే ఉన్నాయి. 226 లో ఉన్నాయి, 236 లో ఉంది. ఫ్లైట్స్ బుకింగ్, ఇన్వాయిస్, అడ్రస్ డీటెయిల్స్ 231 మిల్లీ సెకండ్స్ అలా ఉంది. సో రా డేటా చూసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా డాష్ కొడితే యూ కెన్ గో ఓవర్ అండ్ సీ ద రా డేటా. ఎన్నిసార్లు జరిగిందండి, 1161 టైమ్స్ జరిగింది. ఓకే, 1160 టైమ్స్ జరిగింది. దాంట్లో ఎర్రర్ రేటు ఇలా వచ్చింది, ఇది 1.